మోడీకి అహ్మదాబాద్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇష్యూ ఏంటయ్యా అంటే ఏదైతే మోడీ ప్రభుత్వానికే ఒక మైనస్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆ మధ్యన విదేశాలకు వెళ్లాల్సినటువంటి విమానం పైకి లెగుస్తా కింద పడిపోయి కూలిపోయింది. ఆ రోజున ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి, దాంట్లో కుట్ర కోణం ఉంది అని. ఎందుకంటే పైలట్లు ఇద్దరు సీనియర్ మోస్ట్లు, వాళ్ళకి అసలు దాంట్లో లోపం అన్నదే లేదు. అంతకుముందు ఎప్పుడు ప్రమాదాల బారిన పడ్డోళ్ళు కాదు, లేదా చిన్నపాటి తప్పు కూడా చేసిన వాళ్ళు కాదు. అలాగే గ్రౌండ్ కంట్రోల్ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. పైకి వెళ్ళేటప్పుడు ఏదైతే ఆయిల్ ఓపెన్ అవ్వాల్సినటువంటిది క్లోజ్ అయిపోయింది. అది వాళ్ళిద్దరూ పైలట్లు మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి పైలట్ నువ్వేమన్నా క్లోజ్ చేసావని, లేదు నేను చెయ్యలేదు అని చెప్పుకొచ్చాడు ఆయన. అయితే చూడు ముందు అర్జెంటుగా అది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పడం, అది ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఏది ఆయిల్ లేకపోవడం వల్ల అది కూలిపోవడం అన్నది జరిగింది. అది ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదికలు తేలినటువంటి అంశం. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఆ ఇష్యూ కాకుండా ఇచ్చినటువంటి రిపోర్ట్ మొన్న మధ్యన దాచేశారు కదా, హాఫ్ నివేదిక ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొత్త నివేదిక పూర్తి నివేదిక ఇస్తున్నాము, అప్పటిదాకా ఏం లేదన్నారు. తీరా చూస్తే పైలట్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయారని చెప్పేసి, అంటే బోయింగ్ విమానం వాళ్ళని కాపాడడానికి పైలట్ని బలిపశువుని చేసేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుందన్నమాట. మన రామ్మోహన్ నాయుడు గారు కూడా అదేదో తేలుస్తామన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఈ టైపులో నివేదిక ఉంది అన్నటువంటి అంశం మీద ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు. ఇదేంటి డీజీసీఏ వీళ్ళందరూ ఏం ఎంక్వైరీ చేసినట్టు అని. దాంతో సుప్రీంకోర్టు కూడా సీరియస్ కామెంట్ చేసింది. ఏంటిది అన్నటువంటిది, పైలట్కి కారణం అని చెప్పడం దురదృష్టకరం అంటూ వాళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చింది డీజీసీఏతో పాటుగా విమానయాన శాఖకి. మరి ఏం చెప్తారో చూడాలి.